హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలోకి వెళ్దాం. ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ హేమంత్ సోరెన్. ఏ రాష్ట్రం పేరుని ఇటీవల మార్చడానికి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి అనంతరం పేరు మార్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది? రాజ్యాంగంలోనే కాక అన్ని అధికార రికార్డుల్లో రాష్ట్రం పేరు మార్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది? ఆన్సర్ కేరళ రాష్ట్రం పేరుని ఇక నుంచి కేరళంగా మార్చాలని నిర్ణయించారు. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్. ప్రభుత్వం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించనుంది. శూన్య సమయం అనగా ఏమిటి? ఆన్సర్ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత 0 అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, 0 అవర్ 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో ఎలాంటి నోటీస్ లేకుండా ప్రశ్నలు అడగవచ్చు. 0 అవరు 30 మినిట్స్ ఉంటుంది. అంగారక గ్రహము లేదా మార్స్ మునుపటి కంటే వేగంగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? ఆన్సర్ ఖచ్చితంగా ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలియడం లేదని, అంగారకుడి ధృవాలపై భాగంలో మంచు పేరుకుపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల రక్షణ కోసం ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తూ మహిళలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్షణ బృందాల పేరు ఏమిటి? ఆన్సర్ ఆపరేషన్ మేరీ సహేలి. రాజ్యసభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ మరియు నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళగా ఎవరు ఘనత సాధించారు? ఆన్సర్ బీజేపీకి చెందిన ఎంపీ ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్ 2023 జూలై 25న రాజ్యసభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా నిలిచారు. అదేవిధంగా నాగాలాండ్ నుంచి రాజ్యసభకి ఎన్నికైన మొదటి మహిళగా ఘనత సాధించారు. చాయ్ టైమ్ ఎట్ సినమోన్ గార్డెన్స్ నవలను రచించినది ఎవరు? అతనికి ఏ అవార్డు లభించింది? ఆన్సర్ శ్రీలంకకు చెందిన రచయిత్రి శంకరీ చంద్రన్కు ఆస్ట్రేలియన్ మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరరీ అవార్డు 2023 లభించింది. ఇది జూలై 26న ఆమెకు ప్రదానం చేశారు. రాజస్థాన్లో మొదటి ట్రాన్స్జెండర్ బర్త్ సర్టిఫికెట్ను అధికారులు ఏ ట్రాన్స్జెండర్కు అందజేశారు? అదేవిధంగా రాజస్థాన్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి ట్రాన్స్జెండర్గా ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ నూర్ షెకావత్కు 2023 జూలై 24న బర్త్ సర్టిఫికెట్ అందజేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి ట్రాన్స్జెండర్గా నూర్ షెకావత్ గుర్తింపు పొందారు. ప్రపంచ కార్మికుల వలసలు అంతర్జాతీయ సదస్సు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజకుమార్కు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సు ఎక్కడ, ఎప్పుడు జరగనుంది? ఆన్సర్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 2023 ఆగస్టు 14-15 తేదీల్లో నిర్వహించనున్నారు. నైజీరియా దేశ రాజధాని ఏది? ఆన్సర్ అబూజా. ఎక్కడ నివసించే ఆదివాసులు తమ ఆహారంలో చీమల చట్నీకి ప్రాధాన్యత ఇస్తారు? ఎర్ర చీమలతో తయారు చేసిన ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. ఆన్సర్ ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసులు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆగస్టు 9. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రకటించారు? ఆన్సర్ 1994 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తొలిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది.
1982లో మానవ హక్కుల ప్రోత్సాహం మరియు రక్షణపై ఉపసంఘం యొక్క స్థానిక జనాభాపై ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ కమిటీ యొక్క మొదటి సమావేశానికి గుర్తుగా ఆగస్టు 9వ తేదీని ఎంచుకున్నారు. 2023 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్: స్వయం నిర్ణయాధికారం కోసం మార్పు ఏజెంట్లుగా స్థానిక యువత. కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ 2023 ఆగస్టు 9న ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో కేరళ పేరును మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్సర్: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడంలో ఆడ మగ అన్న భేదం తల్లిదండ్రులు చూపడం లేదని, తమ అమ్మాయి కనీసం డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువులు పూర్తి చేయాలని గ్రామీణ భారత్లోని 78% మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని ఏ నివేదిక తెలియజేసింది? ఆన్సర్: స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా 2023. స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇండియా 2023 నివేదిక ప్రకారం ప్రతి 4 అబ్బాయిల్లో 1 ప్రాథమిక విద్యను మధ్యలో వదిలేస్తున్నారు. ఇది బాలికల్లో 35%గా నమోదైంది. అబ్బాయిల్లో 75% మంది. బాలికల్లో 65% మంది హై స్కూల్ విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని ఈ పరిశోధనలో తేలింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్అవుట్స్ భారీగా పెరగడానికి కారణం ఏమిటని ఈ నివేదిక తెలియజేసింది. ఆన్సర్: గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూల్ విద్య అందుబాటులో లేకపోవడం వల్ల డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. లైబ్రరీలు ప్రస్తుతం ఏ జాబితాలో ఉన్నాయి? ఆన్సర్: రాష్ట్ర జాబితా. హవాయి దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్: అమెరికాలో. హవాయి దీవులు ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50వ రాష్ట్రం అయింది. 19వ శతాబ్దంలో హవాయి దీవులను శాండ్విచ్ దీవులని పిలిచేవారు. మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ ఏది? ఆన్సర్: ఆపరేషన్ మేరీ సహేలీ. ఈక్వెడార్ రాజధాని ఏది? ఆన్సర్: క్విటో. విధి నిర్వహణలో ఉండగా రోగులు లేదా వారి బంధువులు అనుచితంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతినిస్తున్నట్లు ఎవరు ఇటీవల ప్రకటించారు? 2023 ఆగస్టున ఈ ప్రకటన వచ్చింది. ఆన్సర్: జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. డాక్టర్లకు జాతీయ మెడికల్ కౌన్సిల్ ఇండియా ఇటీవల ప్రకటించిన నియమావళి ఏది? ఎన్ఎంసి కొత్తగా ప్రకటించిన ప్రవర్తన నియమావళి ప్రకారం డాక్టర్లు ఏ ఔషధ బ్రాండ్ మందు పరికరాలకు ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ సిఫార్సు మేరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు అయిన ఎవరు రద్దు చేశారు? 2023 ఆగస్టులో. ఆన్సర్: ఆరిఫ్ అల్వీ. నైజర్ దేశము ఏ ఖండములో ఉంది? ఆన్సర్: ఆఫ్రికా. నైజర్ దేశం రాజధాని ఏది? అది ఇటీవల వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్: నిమామి. నైజర్ దేశంలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకొని అధ్యక్షుడు మహమ్మద్ బేజమ్ను సైనిక పాలకులు నిర్బంధించారు. దానివలన నైజర్ దేశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నైజర్ దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్ది తిరిగి అధ్యక్షుడిని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి 15 దేశాలతో కలిసి ఏర్పడిన ఏ కూటమి సైనిక పాలకులకు గడువు విధించింది. ఇది ముగుస్తుండడంతో సైనిక చర్యకు సిద్ధమవుతుంది. ఆన్సర్: పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి ఎకోవస్. 2023 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి? ఈ సమావేశంలో లోక్సభ ఏ బిల్లులను ఆమోదించింది?
ఆన్సర్ జూలై 20న మొదలై ఆగస్టు 11 వరకు జరిగాయి. జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు, డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రతా బిల్లు, జన్ విశ్వాస్ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.